వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి వచ్చారు. నేతలు వచ్చిన తర్వాత వారు నివాళులర్పించి ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో సో ఆమె ఏం మాట్లాడతారు, రాజకీయంగా ఏమైనా ప్రకటన చేస్తారా, చేస్తే ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తారు, ఎవరెవరితో మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం అక్కడ మీడియా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మీడియా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కోసం ఏం మాట్లాడతారనే అంశం పైన కూడా ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మీడియాతో కూడా ఆమె ఏం మాట్లాడతారనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో మొత్తానికైతే మాత్రం వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కావచ్చు, కుమారుని వివాహానికి సంబంధించి రెండు అంశాలు కలిసి వచ్చేలాగా ఇడుపులపాయకు చేరుకొని ప్రార్థనలు పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో మాత్రం మనం చూస్తున్నాం. సో వైఎస్ షర్మిల కావచ్చు, విజయమ్మ వారి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఇడుపులపాయకు చేరుకున్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి కార్యక్రమంలో అటు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేదా మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం దూరంగా ఉన్నారు. ఎందుకంటే కుటుంబంలో రాజకీయంగా నెలకొన్నటువంటి అంశాలు, విభేదాలు కావచ్చు లేదా ఇప్పటికే వారికి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి సంబంధించినటువంటి అంశాలపైన తలెత్తిన వివాదాలే కావచ్చు, ఏదైనా మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం కేవలం షర్మిలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, విజయమ్మ మాత్రమే అక్కడికి ఇడుపులపాయకు చేరుకొని అక్కడ ప్రార్థనలు కూడా చేశారు. కార్డు కూడా ఉంచినటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. ఇది పూర్తయినటువంటి నేపథ్యంలో షర్మిల ప్రస్తుతం స్పందించే అవకాశం కూడా ఉంది మీడియాతో. సో దీనికి సంబంధించినటువంటి విషయం పైన మీడియాతో ఏం మాట్లాడతారనేది కూడా మనం చూద్దాం. సో మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు లేదా మీడియాతో దీనిపైన పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆమె ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే మాత్రం వైఎస్ షర్మిల అక్కడ ప్రార్థనలు కూడా చేసిన తర్వాత నాయకులతో కూడా సమావేశమవుతున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల అనేది మాత్రం చాలా హాట్ టాపిక్గా